జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో కోయంబత్తూర్ అనగానే ఒక సిటీ కల్చర్ కనబడుతుంది అని అన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం అన్నామలై మాట్లాడిన మాటల్లో ఎవరు చూడని పేదరికము, ఎవరు చూడని ఆ గ్రామీణ వాతావరణం కూడా ఉంది. గత 10-15 సంవత్సరాలుగా ఎటువంటి డెవలప్మెంట్కు నోచుకోని పరిస్థితులు ఉన్నాయి. సో నేను వాళ్ళను కూడా బాగు చేస్తాను, అక్కడ ఉన్న నీటి సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ. అంటే ఒక్కసారి అన్నామలైని కనుక తీసుకున్నట్లయితే సో ఒక డీప్ రూటెడ్గా వెళ్ళిపోతున్నారు ఆయన ప్రజల్లోకి అనే దానికి ఇది నిజంగా ఒక సంకేతంగా భావించాలా? ఎటువంటి కరిష్మా అతను క్రియేట్ చేస్తున్నాడు అనుకోవాలి ప్రజల్లో? అవునండి, తమిళనాడులో ద్రవిడ పాలిటిక్స్ కు అలవాటు పడ్డారు కదా. ఒక 4-5 డికేట్స్ నుంచి దీనికి అలవాటు పడ్డారు. కాకపోతే డిఎంకే కరుణానిధి యొక్క ఇది చూసినట్టయితే వారి బ్యాక్గ్రౌండ్, సోషల్ బ్యాక్గ్రౌండ్, వారు కూడా చాలా ఓబీసీ నిమ్న వర్గాల నుంచి వచ్చిన పర్సనే ఆ విధంగా చూస్తే. కానీ లాంగ్ టైం పవర్ లో ఉండి తర్వాత డబ్బు, విపరీతమైన డబ్బు కారణంగా తర్వాత కుటుంబ పాలన, వాళ్ళే ఒకరి తర్వాత ఒకరు వరుసగా పదవుల్లో, కుటుంబం అందరూ కూడా పాలిటిక్స్ లో ఉండడం, అందరూ పదవులు ఎంజాయ్ చేయడం, దీంతో ఏమైపోయిందంటే చివరకు వాళ్ళు ఒక అరిస్టోక్రాటిక్ పాలిటిక్స్ కు సింబాలిక్ గా మారిపోయారు. వాళ్ళు మీరు ఒక ఇమాజిన్ కూడా చేయలేము మనం, బియాండ్ ఇమాజినేషన్. వాళ్ళేంది అంత పూర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ అని మనము ఇప్పుడు చెప్తే ఊహించరు ఎవరు కూడా. కనుక ఒక అరిస్టోక్రాటిక్ పాలన చూశారు ఇన్నేళ్ళు, డికేట్స్. ఇప్పుడు మొట్టమొదటిసారి కామన్ మ్యాన్ పాలిటిక్స్ ను టేస్ట్ చేస్తుంది తమిళనాడు. కనుక దో ఈజ్ అన్ ఆఫీసర్, ఐపీఎస్ ఇదంతా కూడా, బట్ ఈజ్ లుకింగ్ కామన్ మ్యాన్. ఆయన పెద్ద ఆర్థికంగా డబ్బున్న వ్యక్తి కాదు, ప్రజల మధ్య తిరిగేటువంటి ఒక నాయకుడు, యువ నాయకుడు. 6 అడుగుల బుల్లెట్ అని సినిమా మనం పాడుతూ ఉంటాం కానీ వాస్తవంగా అంత ఏమంటే పర్సెప్షన్ డెవలప్ అయిపోయింది జనంలో. ఇతను మావాడు అనేటువంటి ఓన్ చేసుకునేటువంటి, అంటే తమిళ్ కల్చర్ నుంచి, తమిళ దీంట్లో నుంచి వచ్చినటువంటి వాడు జాతీయవాదాన్ని భుజాన ఎత్తుకొని తమిళనాడులో మొదటిసారి తిరుగుతున్నాడు ఇంత అగ్రెసివ్ గా. కనుక కామన్ మ్యాన్, ముఖ్యంగా పూర్ అండ్ డౌన్ ట్రాడెన్ పీపుల్ ఈజీగా ఓన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈయన అప్రోచ్ ఆ విధంగా ఉంది, అందరి మధ్యకి వెళ్తున్నారు. ఇప్పుడు కిందికి దిగి వచ్చి అందరినీ కలిసేటువంటి మూడ్ లో లేరు. స్టాలిన్ అండ్ స్టాలిన్ రిలేటివ్స్ వీళ్ళంతా కూడా హై ఫై ఫ్లైట్స్ లో దాంట్లో తిరిగేవాడు. ఎప్పుడైనా సినిమా పోజ్ లాగా అప్పుడప్పుడు కింద ఒక వీధుల్లో ఒక బిడ్డను ఎత్తుకొని పోజ్ ఇవ్వడం వరకే కనిపిస్తుంది. కానీ వీళ్ళు కంప్లీట్ గా హైఫై దీనికి ఆ వర్గాలకు చెందిన వ్యక్తులుగా కనిపిస్తున్నారు. అందుకే మొదటిసారి తమిళనాడు 40-50 ఏళ్ల తర్వాత నాన్ ద్రవిడ్, పర్టికులర్ గా కామన్ మ్యాన్ పాలిటిక్స్ ను కళ్ళ ముందుకు వచ్చేసరికి, ప్రత్యక్షమయ్యేసరికి జన ప్రభంజనం కనిపిస్తుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చూస్తున్నారు. మోడీ అండ్ అన్నామలై ఉన్న మీటింగ్స్ చూడండి, వాళ్ళు ఇద్దరు కనపడితే పిచ్చెత్తిపోతున్నారు జనంలో. మీరు ఆ పల్స్ చూస్తే కనుక చాలా ఇది అనిపిస్తుంది, ఏం జరుగుతుందో తెలియడం లేదు. కానీ నేనైతే ఒకటి అంచనా వేస్తున్నాను, ఏంటంటే రేపు 24 జనరల్ ఎలక్షన్స్ కన్నా ఈ మొత్తం ఈ హడావుడి అంతా కూడా 26 అసెంబ్లీ కొరకు జరుగుతున్న ప్రిపరేషన్ లాగా నాకు అనిపిస్తుంది. 26 లో తప్పకుండా నాన్ డిఎంకే, నాన్ ఏఐడిఎంకే ఒక పార్టీ పవర్ లోకి వస్తుందని అనిపిస్తుంది. దీంట్లో మర్చిపోకూడని విషయం ఏంటంటే కేవలం అన్నామలై, కేవలం మోడీ కాదు, ఈక్వేషన్స్ ను కూడా ఎంత బాగా సెట్ చేస్తున్నారంటే అన్ని వర్గాలను స్పృశించే ప్రయత్నం. పిఎంకే లాంటి పార్టీ వెనియార్స్ కు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంబుమణి రామదాస్ ముఖ్యంగా పార్టీ బేస్ ను బాగా పెంచాడు, అన్ని వర్గాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. 14% ఉండే వినియార్స్ తో సహా 3% ఉండేటువంటి నాయుడు, మొదలియార్ కమ్యూనిటీస్, రెడ్డియార్లు కూడా చాలా తక్కువ, వాళ్ళు తెలుగు మాట్లాడే వాళ్ళు, వాళ్ళకు కూడా ప్రాతినిధ్యము రామ శ్రీనివాస్ ఆయనకు ప్రాతినిధ్యం ఇచ్చారు, చెట్టియార్స్ కు ప్రాతినిధ్యం ఇచ్చారు. మదురైలో వీటిల్లో అన్నిట్లో కూడా మనం చూస్తే కనుక చేవర్లు, గౌండ్స్, నాడార్స్, యాదవులు ఏ ఒక్కరిని వదలలేదు. అందుకే చాలా పెద్ద సోషల్ బేస్ తయారవుతుంది అని అనిపిస్తుంది నాకు. సోషల్ జస్టిస్ ప్లాన్ పైన చాలా స్ట్రాంగ్ గా నిలబడుతున్నారు. కొన్ని ప్లేసెస్ కూడా, కోయంబత్తూరే కాదు చాలా ప్లేసెస్ లో, ఈవెన్ ఏమంటాం ఈ కోస్తా ప్రాంతంలో చిదంబరం లాంటి ప్లేస్ లో, కాత్యాయని, ధర్మపురిలో
అమ్మమణి రామదాస్, లేకపోతే వెల్లూరు షణ్ముఖం, లేకపోతే పెరంబదూరు, ఆ ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చాలా బలమైనటువంటి వాళ్ళు, Okay. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కనుక అక్కడి నుంచి ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ వ్యక్తి అక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు, పేరు నాకు గుర్తులేదు. Okay. మదురై గాని, చెన్నై గాని, మన తమిళ్ సై, ఇలా దయానిధి మారన్ కు చాలా గట్టి పోటీ. ఇప్పుడు వినోద్ సెల్వం అని జస్ట్ 37 years యంగ్ బాయ్, ఆయన ప్రభజనం సృష్టిస్తున్నాడు అక్కడ. ఆయనను కూడా మనం కనుక మీడియా కీన్ గా చూస్తే కనుక వెరీ యంగ్ బాయ్ ఈ రోజు దయానిధి మారన్ ను వణికిస్తా ఉన్నాడు. అలా సుమారుగా ఒక 10-15 సీట్స్లలో ఎంత బలంగా కనిపిస్తున్నారంటే ఏం జరిగిపోతుందా అని వణుకు పుడుతుంది. ఇప్పుడు డిఎంకే రెండు కూడా చాలా భయంతో ఉన్నాయి. అయితే ఓట్ పర్సెంటేజ్ చాలా పెరగాల్సింది కనుక సీట్లలో నంబర్ కాస్త తగ్గినా 26 జనరల్ ఎలక్షన్స్ లో మాత్రం పెద్ద మార్పు, పెను మార్పు వస్తుందని నాకు మాత్రం అలా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.